బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై కాంగ్రెస్ ప్రతినిధి బృందం అధ్యక్షురాలు ద్రౌపది ముర్మును కలవకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్లు బీసీ రిజర్వేషన్ బిల్లులను అడ్డుకుంటున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి చట్టపరమైన, రాజకీయపరమైన ఎన్నో మార్గాలను పరిశీలిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ల అడ్డంకుల రాజకీయాలు తిప్పికొడతామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. బ్యాక్వర్డ్ క్లాసులకు 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర శాసనసభ ఆమోదించిన 2 బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. హైదరాబాద్లో కుంభవృష్టిని తలపించే భారీ వర్షాలతో అప్రమత్తమైన వరద హెచ్చరిక, ట్రాఫిక్లో గందరగోళం. భారత వాతావరణ శాఖ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉన్నట్లు హెచ్చరించగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భారీ వర్షాల ప్రభావాన్ని తగ్గించడానికి స్టార్మ్ వాటర్ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. నగరంలో తీవ్రమైన వరదలు, ట్రాఫిక్ అంతరాయాలకు కారణమైంది. తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి 2018 నాటి చట్టం అమలుపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పాఠశాలల్లో తెలుగు బోధన తప్పనిసరి చేసే ఈ చట్టం అమలుపై 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని కోరింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. తెలుగును 2వ భాషగా అమలు చేయడానికి దశలవారీగా చర్యల ప్రణాళికను ప్రభుత్వం సమర్పించాలని కోరింది. పాఠశాలల్లో తెలుగు బోధన స్థితిని ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. ప్రజల నమ్మకాన్ని వంచారని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో విఫలమయ్యారని మంత్రి రెడ్డి ఆరోపించారు. బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా బీసీలను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం 178,173 కోట్ల రూపాయలు పన్ను విడతలను విడుదల చేసింది. బ్రేకింగ్ న్యూస్ రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేంద్ర రహదారి రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపినట్లుగా తెలంగాణ ప్రభుత్వం రాజకీయాల కంటే అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని ప్రకటించారు. రోడ్లు మరియు స్మార్ట్ సిటీల అభివృద్ధితో సహా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించారు. ఉత్తరప్రదేశ్ పురోగతిని పోలి భారతీయ రహదారులపై 5,600 ట్రక్కులకు మద్దతు ఇవ్వడానికి కొత్త చొరవతో రవాణా సంబంధిత కార్బన్ ఉద్గారాలను తగ్గించారు. బ్రేకింగ్ న్యూస్ వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత రంగాన్ని విస్మరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఎన్నికల హామీలను విడిచిపెట్టారని ఆరోపించింది. నేతన్న భరోసా పథకం కింద చేనేత కుటుంబానికి 25,000 రూపాయల వార్షిక ఆర్థిక సహాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం రోజున అన్ని చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేస్తుంది. ఈ చర్యతో ఉత్పత్తి ఖర్చులు తగ్గి రాష్ట్రంలో 34,000 మంది చేనేత కార్మికుల ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. చేనేత రంగం రాష్ట్ర సామాజిక ఆర్థిక అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర చేనేత కార్మికులకు, చేనేత సంప్రదాయాలకు పూర్తి మద్దతునిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అభివృద్ధి వార్తలు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపినట్లుగా కొత్త మద్యం విధానం రాష్ట్ర ఆదాయాన్ని పెంచిందని, గత వైఎస్ఆర్సీపీ పాలనలో నష్టపోయిన వ్యాపారాన్ని తిరిగి తెచ్చిందని, నకిలీ బ్రాండ్లను తొలగించిందని 2 గంటల క్రితం వచ్చిన నివేదికలు తెలిపినవి. ఇంతలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు నాయుడు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. పులివెందులలో ప్రచారంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నవి. కడప హింసపై డీఐజీ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండించారు. విశాఖపట్నం నుండి బ్రేకింగ్ న్యూస్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ ప్రభుత్వానికి షాక్ ఇచ్చాయి. గెలుపొందుతాయని భావించిన కూటమి న్యూస్ టైమ్స్ నివేదికల ప్రకారం 5 గంటల క్రితం నవీకరణలతో జీవీఎంసీ ఎన్నికలు ఊహించని మలుపు తిరిగాయి. ఎన్డీఏ ప్రభుత్వం గెలుస్తుందని భావించారు, కానీ వాస్తవ ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఎన్నికలు విశాఖపట్నం రాజకీయ పరిస్థితులపై అలలను సృష్టించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుండి చేపల ఎగుమతులపై 26% సుంకం విధించడంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో రొయ్యల ధరలు పడిపోయి రైతుల ఆదాయాన్ని దెబ్బతీస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ రైతుల ప్రయోజనాలను కాపాడతానని ప్రతిజ్ఞ చేశారు. 6 నుంచి 19% రొయ్యల ధరలు పడిపోవడంతో ఆక్వా రైతులు నష్టపోతున్నారు.
బ్రేకింగ్ న్యూస్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో దాదాపు 4,000 కోట్ల వ్యయంతో 3వ ప్రయోగ వేదికను నిర్మిస్తోంది. ఇది మార్చి 2029 నాటికి పనిచేయనుంది. ఈ ప్రాజెక్టుకు జనవరి 2025లో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. యూత్సాట్, ఆస్ట్రోసాట్ మిషన్లతో సహా అనేక ప్రయోగాలకు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం కీలక స్థలం. కొత్త ప్రయోగ వేదిక కేంద్ర సామర్థ్యాలను పెంచుతుంది.